సిక్స్త్ లెసన్ వచ్చేసి మిజిబుల్ ద ఓటర్ అండి. ఓటర్ అనేసరికి ఇది ఒక మ్యామల్ అండి, రైట్. సో ఈ లెసన్ని మనకి గెవెన్ మ్యాక్స్వెల్ గారు రాశారు. సో ఈ లెసన్లో గెవెన్ మ్యాక్స్వెల్ గారు మనకి ఏం చెప్పాలనుకుంటున్నారంటే చూద్దాం. గెవెన్ మ్యాక్స్వెల్ లివ్స్ ఇన్ ఏ కాటేజ్ ఇన్ క్యామెస్ఫియర్నా ఇన్ వెస్ట్ హైలాండ్స్ ఇన్ స్కాట్లాండ్. When his dog Johnny died, Maxwell was too sad to think of keeping a dog again. But life without a pet was lonely. ఈ గెవెన్ మ్యాక్స్వెల్ స్కాట్లాండ్లోని వెస్ట్ ఐలాండ్స్లోని క్యామెస్ఫియర్నాలోని ఒక కాటేజ్లో నివసిస్తూ ఉన్నారంటండి. అయితే తనకు ఒక డాగ్ ఉండేది, దాని పేరు జానీ. అయితే అది చనిపోయింది. అది చనిపోయేసరికి మ్యాక్స్వెల్ గారు మళ్ళీ ఇంకొక డాగ్ని తెచ్చుకోవడం గురించి ఆలోచించాడు. ఎందుకంటే డాగ్ చనిపోవడాన్ని తను డైజెస్ట్ చేసుకోలేకపోయారు. అయితే తనకు అనిపించింది ఏంటంటే ఎలాంటి పెట్ యానిమల్ లేకుండా, పెంపుడు జంతువులు లేకుండా లోన్లీగా జీవితం గడపటము ఎంతవరకు కరెక్టు, ఎలాగా ఈ లైఫ్ అనే దాని గురించి ఈ లెసన్ రాయడం జరిగిందనమాట. రీడ్ వాట్ హ్యాపెండ్ దెన్ ఇన్ మ్యాక్స్వెల్ వర్డ్స్. అయితే ఈ లెసన్లో మ్యాక్స్వెల్ గారే మాట్లాడుతున్నారండి తన జీవితంలో నెక్స్ట్ ఏం జరిగింది అనేటటువంటి విషయాన్ని. ఎర్లీ ఇన్ ద న్యూ ఇయర్ ఆఫ్ 1956 I traveled to southern Iraq. By then it had crossed my mind that I should like to keep an otter instead of a dog, and that Camasphierna, ringed by water a stone's throw from its door, would be an eminently suitable spot for this experiment. 1956లో అండి ఈ స్టోరీ జరిగినటువంటిది. ఓకే, ఆ టైంలో సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా ఈ స్టోరీని రాయడం జరిగింది. ఈ 1956 ఎర్లీ అని చెప్పేసి అన్నారు, అంటే ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి అని చెప్పేసి అనుకోవచ్చు. మ్యాక్స్వెల్ గారు సదరన్ ఇరాక్కి వెళ్ళాను అని చెప్పేసి చెప్తున్నాడు. అయితే తను అంతకుముందే డిసైడ్ అయ్యారనమాట. ఏంటి, తను పెట్గా డాగ్కి బదులుగా ఓటర్ని పెంచుకోవాలి అని చెప్పేసి అనుకున్నారు. అయితే ఇంకొకటి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్లేస్ క్యామస్ఫియర్నా అనేటటువంటి ప్లేస్లో ఎర్లీ ఇన్ ద న్యూ ఇయర్ ఆఫ్ 1956 I traveled to southern Iraq. ఈ స్టోరీ 1956లో జరిగిందండి. అయితే గెవెన్ మ్యాక్స్వెల్ గారు ఎర్లీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. 1956 ఎర్లీ అంటే ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి అని చెప్పేసి అనుకోవచ్చు. అయితే మ్యాక్స్వెల్ గారు ట్రావెల్ టు సదరన్ ఇరాక్ వెళ్ళాను అని చెప్పేసి చెప్తున్నాడు. బై దెన్ ఇట్ హ్యాడ్ క్రాస్డ్ మై మైండ్ దట్ ఐ షుడ్ లైక్ టు కీప్ అన్ ఓటర్ ఇన్స్టెడ్ ఆఫ్ అ డాగ్. అప్పటికే ఆయన అనుకున్నారనమాట, ఏమని, ఈసారి డాగ్కి బదులుగా ఓటర్ని పెట్ యానిమల్గా పెంచుకోవాలి అని చెప్పేసి అనుకున్నారు. తను ఎక్కడ ఉంటున్నారంటే క్యామస్ఫియర్నా అనేటటువంటి ప్లేస్లో. అయితే ఆ ప్లేస్ స్పెషాలిటీ ఏంటంటే రింగ్డ్ బై వాటర్ ఆ స్టోన్స్ త్రో ఫ్రమ్ ఇట్స్ డోర్ వుడ్ బీ అన్ ఎమినెంట్లీ సూటబుల్ స్పాట్ ఫర్ దిస్ ఎక్స్పెరిమెంట్. ఆయన ఉండేటటువంటి ఆ క్యామస్ఫియర్నా అనేటటువంటి ప్లేసు సూటబుల్ ప్లేస్ అంట ఇలాంటి ఓటర్స్ని పెంచడానికి. అంతేకాకుండా ఇక్కడ ఇంకోటి ఏమన్నాడంటే రింగ్డ్ బై వాటర్, ఆ ప్రదేశం అంతా కూడా వాటర్తో సరౌండ్ చేయబడి ఉంది అని చెప్పేసి అంటున్నాడు. ఆ స్టోన్స్ త్రో ఫ్రమ్ ఇట్స్ డోర్, ఆ స్టోన్స్ త్రూ అంటే వెరీ షార్ట్ డిస్టెన్స్, అంటే చాలా షార్ట్ డిస్టెన్స్లోనే వాటర్ అవైలబుల్గా ఉండేటటువంటి ప్రదేశం అనమాట అది. ఈ మ్యామల్స్ కూడా ఎక్కువగా వాటర్ ఉండేటటువంటి, చల్లగా ఉండేటటువంటి ప్రదేశాల్లోనే ఎక్కువగా పెరుగుతాయి అన్నమాట. When I casually mentioned this to a friend, he casually replied that I had better to get one in the Tigris marshes. ఇదే విషయాన్ని గెవెన్ మ్యాక్స్వెల్ గారు తన ఫ్రెండ్తో చెప్పారంట, డాగ్కి బదులుగా మిజిబుల్ని పెట్గా కలిగి ఉండాలనుకుంటున్నాను అని. అయితే తన ఫ్రెండ్ కూడా అంతే క్యాజువల్గా జవాబిచ్చాడనమాట. అయితే ఇవి టైగ్రిస్ మార్షెస్లో ఎక్కువగా ఉంటాయి, అక్కడ నువ్వు దీన్ని పొందగలవు అన్నట్లుగా చెప్తారు తన ఫ్రెండ్. ఫర్ దేర్ దే వర్ యాజ్ కామన్ యాజ్ మస్కిటోస్ అండ్ వర్ ఆఫెన్ టేమ్డ్ బై ద అరబ్స్. అంతేకాకుండా ఇంకేమని చెప్పారంటే అక్కడ ఈ మిజిబుల్స్ సర్వసాధారణం, అంటే దోమలు ఎలా ఉంటాయో అలా ఉంటాయి అని చెప్పేసి, అంటే చాలా ప్లెంటీఫుల్గా, చాలా ఎక్కువగా ఉంటాయి అని చెప్పేసి చెప్పాడు. అక్కడికి వెళ్తే దొరకపోవటం అనేటటువంటి క్వశ్చనే లేదు అన్నట్లుగా చెప్తాడు. అంతేకాకుండా అక్కడ వాటిని ఎవరు పెంచుతున్నారంట, అరబ్స్ పెంచుతున్నారంట. వీఆర్ గోయింగ్ టు బాసరా టు ద కన్సులేట్ జనరల్ టు కలెక్ట్ అండ్ ఆన్సర్ అవర్ మెయిల్ ఫ్రమ్ యూరప్. At the consulate general we found that my friend's mail had arrived but that mine had not. ఈ కన్సులేట్ జనరల్ అనేటటువంటిది ఒక ఎంబసీ అండి. 1956లో ఈ స్టోరీ సెట్టింగ్ కాబట్టి అప్పట్లో ఈమెయిల్స్, ఎలక్ట్రానిక్ మెయిల్స్ లాంటివి ఏమీ లేవు. లెటర్స్ ఎక్స్చేంజింగ్ ద్వారానే ఇన్ఫర్మేషన్ పాస్ అనేది జరిగేదనమాట. అయితే ఈ మ్యాక్స్వెల్ గారు తన ఫ్రెండ్ బాస్రాకి అక్కడ ఉన్న ఎంబసీ ఆఫీస్కి వెళ్తున్నారనమాట. ఎందుకంటే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అ లెటర్
సో ఆ మెయిల్ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్తున్నారన్నమాట. వాళ్ళు ఆ మెయిల్ని రిసీవ్ చేసుకొని దానికి రిప్లై ఇవ్వాలి అనేటటువంటి కాన్సెప్ట్తో అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే ఏం జరిగింది, గెవెన్ మ్యాక్స్వెల్ గారి ఫ్రెండ్కి రావాల్సినటువంటి మెయిల్ అయితే వచ్చింది, కానీ గెవెన్ మ్యాక్స్వెల్కి రావాల్సినటువంటి మెయిల్ మాత్రము రాలేదు. I cabled to England, and when 3 days later nothing had happened, I tried to telephone. The call had to be booked 24 hours in advance. అయితే ఇక్కడ కేబుల్డ్ అంటే సెంట్ అ మెసేజ్ బై టెలిగ్రాఫ్ అండి. సో గెవెన్ మ్యాక్స్వెల్ గారికి రావాల్సినటువంటి మెయిల్ రాలేదని చెప్పేసి టెలిగ్రాఫ్ ద్వారా తనకు రావాల్సినటువంటి మెసేజ్ రాలేదనే విషయాన్ని పంపించడం జరిగిందనమాట. తనకు రావాల్సినటువంటి మెయిల్ రాలేదనేటటువంటి విషయాన్ని టెలిగ్రాఫ్ ద్వారా పంపించడం జరిగింది. అయితే 3 days అయినప్పటికీ కూడా మ్యాక్స్వెల్ గారికి ఎలాంటి రెస్పాన్సు రాకపోవడంతో ఇంకా టెలిఫోన్ చేయాలి, ట్రంక్ కాల్ చేయాలి అని చెప్పేసి డిసైడ్ అవుతారు. అయితే ఆ రోజుల్లో ఈ టెలిఫోన్ చేయాలి అంటే 24 hours ముందే కాల్ బుక్ అనేది చేసుకోవాలి, అప్పుడే ఛాన్స్ ఇస్తారనమాట. ఆన్ ద ఫస్ట్ డే ద లైన్ వాజ్ అవుట్ ఆఫ్ ఆర్డర్. ఆన్ ద సెకండ్ ద ఎక్స్చేంజ్ వాజ్ క్లోజ్డ్ ఫర్ అ రిలీజియస్ హాలిడే. ఆన్ ద థర్డ్ డే దేర్ వాజ్ అనదర్ బ్రేక్ డౌన్. మై ఫ్రెండ్ లెఫ్ట్ అండ్ ఐ అరేంజ్డ్ టు మీట్ హిమ్ ఇన్ ఎ వీక్స్ టైమ్. 5 days later my mail had arrived. సో 24 hours ముందే గెవెన్ మ్యాక్స్వెల్ గారు కాల్ని బుక్ చేసుకోవడం జరిగింది. కాకపోతే ఫస్ట్ డే ఏమైందంటే లైన్లు సరిగా లేవని చెప్పేసి ఫోన్ చేసుకోవడం కుదరలేదు. రెండో రోజు టెలిఫోన్ ఎక్స్చేంజ్ అనేది క్లోజ్ చేశారు, ఏదో రిలీజియస్ హాలిడే ఇచ్చేశారనమాట. థర్డ్ డే కూడా అలాగే ఒక బ్రేక్ డౌన్, ఆ రోజు కూడా చేసుకోలేకపోయాడు అనమాట. ఇంకా గెవెన్ మ్యాక్స్వెల్ గారితో వచ్చినటువంటి ఫ్రెండ్ మాత్రము వెళ్ళిపోయాడు అనమాట. సో మెయిల్ తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. గెవెన్ మ్యాక్స్వెల్ గారు కూడా ఒక వారం రోజుల్లో తన ఫ్రెండ్ని కలవడానికి ఏర్పాట్లు అనేవి చేసుకున్నాడు. ఓకే, సో 5 days తర్వాత గెవెన్ మ్యాక్స్వెల్ గారికి రావాల్సినటువంటి లెటరు రావడం జరిగిందండి. సో 5 days తర్వాత వచ్చినటువంటి ఆ లెటర్ని కలెక్ట్ చేసుకొని గెవెన్ మ్యాక్స్వెల్ గారు బెడ్రూమ్ వైపు వెళ్తున్నారండి చదువుదామని చెప్పేసి. అయితే అతనికి వెళ్ళే సమయానికి ఏం జరిగిందో చూద్దాం. ఐ క్యారీడ్ ఇట్ టు మై బెడ్రూమ్ టు రీడ్, అండ్ దేర్ స్క్వాటింగ్ ఆన్ ద ఫ్లోర్ దేర్ వర్ 2 Arabs. Beside them lay a sack that squirmed from time to time. They handed me a note from my friend. Here is your Otter. సో అలాగా ఆ లెటర్ తీసుకొని ఎంబసీ దగ్గర నుంచి ఇంటికి వచ్చేసి బెడ్రూమ్ వైపు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారండి. అయితే పక్కనే వాళ్ళకి ఒక గోని సంచి కనిపించింది అనమాట. సో ఆ గోని సంచి కదులుతూ కనిపించింది. ఆ గోని సంచి పక్కన 2 Arabs కూర్చొని ఉన్నారన్నమాట. ఏంటా అని చెప్పేసి మ్యాక్స్వెల్ గారు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళిద్దరూ లేచి మ్యాక్స్వెల్ గారికి ఒక నోట్ని ఇచ్చారనమాట. ఆ నోటు మ్యాక్స్వెల్ గారు ఫ్రెండ్ పంపించిందనమాట. దానిలో ఏమని రాసిందంటే హేర్ ఈజ్ యువర్ ఓటర్ అని చెప్పేసి రాసింది. అంటే గెవెన్ మ్యాక్స్వెల్ గారికి తన ఫ్రెండ్ ఓటర్ని పంపించాడు. సో దీంతో గెవెన్ మ్యాక్స్వెల్ గారి లైఫ్ తన జర్నీ ఓటర్తో స్టార్ట్ అయింది. సో దాన్ని మనం సెకండ్ పార్ట్ నుంచి చూస్తాం. సెకండ్ పార్ట్లో చూద్దాం. విత్ ద ఓపెనింగ్ ఆఫ్ దట్ సాక్ బిగాన్ అ ఫ్రేజ్ ఆఫ్ మై లైఫ్ దట్ హ్యాస్ నాట్ ఎట్ ఎండెడ్ అండ్ మే ఫర్ ఆల్ ఐ నో నాట్ ఎండ్ బిఫోర్ ఐ డూ. సో ఆ గోని సంచి ఓపెన్ చేసి చూసి ఆ టైం ఏదైతే ఉందో దాంట్లోంచి ఓటరు ఏదైతే ఉందని తను తెలుసుకున్నాడో దాని దగ్గర నుంచి ఈ గెవెన్ మ్యాక్స్వెల్ గారి లైఫ్లో 2వ అధ్యాయం స్టార్ట్ అయింది, సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయింది అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఈ సెకండ్ ఫేజ్ అనేటటువంటిది సో ఫర్ ఎవర్ ఉంటుంది, నేను చనిపోయే వరకు ఉంటుంది. ఈ అధ్యాయము వెంటనే ముగిసిపోదు. ఎందుకంటున్నారంటే ఈ మాట డాగ్తో తనకున్నటువంటి రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది మధ్యలోనే అంతమైపోయిందనమాట. సో అయితే ఈ మెజిబిల్తో ఏర్పడేటటువంటి ఈ బాండ్ ఏదైతే ఉందో ఇది నేను అంతమైపోయే వరకు అంతం అవ్వదు అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే గెవెన్ మ్యాక్స్వెల్ గారు అప్పటికే ఏజ్డ్గా అయి ఉంటారు. సో ఈ మ్యామెల్ కూడా ఎక్కువ లైఫ్ స్పాన్ ఉన్నది అయి ఉంటుంది. సో కాబట్టి సో తను చనిపోయే వరకు కూడా ఈ ఫ్రేజు ఈ బాండింగ్ ఈ మెజిబిల్తో ఉండేటటువంటి బాండింగు అలాగే ఉంటుంది అని చెప్పేసి అంటున్నారండి ఇక్కడ. ఇట్ ఈస్ ఇన్ ఎఫెక్ట్ ద థ్రాల్డమ్ టు ఓటర్స్. ఇక్కడ థ్రాల్డమ్ అంటే బీయింగ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈ మెజిబిల్ కంట్రోల్లోకి వెళ్ళిపోయాను నేను అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఆ కంట్రోల్లోకి వెళ్ళిపోవడం అంటే ఇక్కడ ఎలా చెప్తున్నాడంటే అండ్ ఓటర్ ఫిక్సేషన్ అని చెప్పేసి చెప్తున్నాడు. ఓటర్ ఫిక్సేషన్ అంటే వెరీ స్ట్రాంగ్ అటాచ్మెంట్ ఆర్ ఫీలింగ్ అనమాట. అంటే ఆ ఎఫెక్ట్ ఓటర్తో తను స్పెండ్ చేసేటటువంటి టైము ఇక ఓటర్ కంట్రోల్లోకి వెళ్ళిపోయాడు, ఓటర్ లేకుండా నేను ఉండలేనేమో అన్నట్లుగా. సో ఈ ఫ్రేజ్ ఎలా ఉందంటే అండ్ ఓటర్ ఫిక్సేషన్ అనమాట. వెరీ స్ట్రాంగ్ అటాచ్మెంట్, స్ట్రాంగ్ బాండింగ్ అనేది ఏర్పడింది అని చెప్తున్నాడు. దట్ ఐ హ్యావ్ సిన్స్ ఫౌండ్ టు బీ షేర్డ్ బై మోస్ట్ అదర్ పీపుల్. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్, ఎలాంటి బాండింగ్, ఎలాంటి అటాచ్మెంట్ అంటే అది యూజువల్గా పెట్ యానిమల్ మెయింటైన్ చేసేటటువంటి ఓనర్స్ వాళ్ళ పెట్ అలా చేసింది ఇలా చేసింది అని చెప్పేసి వాళ్ళ పెట్స్తో వాళ్ళకున్న మెమరీస్ షేర్ చేసుకుంటారు చూడండి.
సో ఆ డాగ్స్తో అలాంటి ఫీలింగ్, అలాంటి ఫిక్సేషన్లోకి వెళ్ళిపోయా నేను అని చెప్పేసి చెప్తున్నారు. హూ హ్యావ్ ఎవర్ ఓన్డ్ వన్, ఎవరైతే కలిగి ఉంటారో ఇలాంటి పెట్స్, డాగ్స్ కానీ అవన్నీ వాళ్ళు షేర్ చేసుకుంటారు కదా ఫీలింగ్స్, అలాంటి ఫీలింగు, అలాంటి ఫిక్సేషన్లోకి ఓటర్తో నేను వెళ్ళిపోయాను. ఈ ఫ్రేజ్ నాకు ఇంత బాండింగ్ అనేది ఏర్పరిచింది ఓటర్తో అని చెప్పేసి చెప్తున్నారు. The creature that emerged from this sack onto the spacious tiled floor of the consulate bedroom resembled most of all a very small medievally conceived dragon. సో ఆ శాక్, ఆ గోనె సంచి నుంచి బయటకు వచ్చినటువంటి బయటకు వచ్చినటువంటి ఆ క్రీచర్, ఈ క్రీచర్ ఏంటండి, మిజిబుల్. ఎక్కడికి వచ్చిందంట? కాన్సులేట్ బెడ్రూమ్ అంటే మాస్టర్ బెడ్రూమ్ అనమాట, అఫీషియల్ బెడ్రూమ్. ఆ బెడ్రూమ్లో ఉన్నటువంటి టైల్స్ ఉండే కదా, ఆ టైల్స్ మీదకి ఆ సంచిలో నుంచి బయటకు వచ్చిందంట. అది ఆ గోనె సంచిలో నుంచి బయటికి రాగానే ఆ చిన్న యానిమల్ మ్యాక్స్వెల్ గారికి ఎలా కనిపించిందంటే, రిజంబుల్డ్ అంటే దేని పోలి ఉన్నట్లే కనిపిస్తుందంటే, మిడీవల్ టైంలో ఉన్నటువంటి ఇమాజినరీ యానిమల్ డ్రాగన్స్ ఉంటాయి కదా, ఆ డ్రాగన్ పిల్ల చిన్న డ్రాగన్ లాగా కనిపించింది అనమాట. ఆ గోన సైన్స్ నుంచి బయటకు వస్తున్నప్పుడు ఆ మిజిబుల్ మిడీవల్ టైంలో ఒక ఇమాజినరీ యానిమల్ డ్రాగన్స్ అని చెప్పేసి ఉండేవి కదా, అలాంటి డ్రాగన్ లాగా, ఒక చిన్న సైజు డ్రాగన్ లాగా అనిపించింది నాకు అని చెప్పేసి అంటున్నారండి ఇక్కడ. ఫ్రమ్ ద హెడ్ టు ద టాప్ ఆఫ్ ది tail he was coated with symmetrical pointed scales of mud armor, between whose tips was visible a soft velvet fur like that of a chocolate brown mole. సో అయితే ఇక్కడ గెవెన్ మ్యాక్స్వెల్ గారు ఓటర్ యొక్క అపిరెన్స్ గురించి చెప్తున్నారన్నమాట. ఫస్ట్ చెప్పేశారు కదా, ఏమని చెప్పారు, ఒక డ్రాగన్ లాగా కనిపించింది అని చెప్పేసి. అంతేకాకుండా అది శాక్ బ్యాగ్ నుంచి బయటికి రాగానే అది తల నుంచి తోక వరకు, అంటే టిప్ ఆఫ్ ది టో, తోక వరకు కూడా మొత్తం కూడా బురదంటిపోయి ఆ బురదంతా చూడటానికి ఎలా కనిపిస్తుందంటే మడ్ ఆర్మర్ లాగా కనిపిస్తుంది అనమాట. మడ్ ఆర్మర్ అంటే సోల్జర్స్ వేసుకునేటటువంటి రక్షణ కవచం అనమాట. సో బాహుబలి మూవీలో ప్రభాస్ వేసుకుంటాడు కదా, అలాగా ఒక రక్షణ కవచం లాగా కనిపిస్తుంది మడ్ ఆర్మర్ లాగా అని చెప్పేసి అంటాడు అక్కడక్కడ. అంతేకాకుండా సిమెట్రికల్ పాయింట్, అక్కడ అది మడ్ అంటుకొని అది ఎండిపోయి చాలా స్ట్రాంగ్గా అయిపోయిందనమాట. సో ఈ మధ్యలో నుంచి కనిపిస్తున్నటువంటి ఆ ఫర్ ఎలా ఉందంటే సాఫ్ట్ వెల్వెట్గా ఉందనమాట, చాలా వెల్వెట్ క్లాత్ లాగా చాలా సాఫ్ట్గా కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా అది ఎలా ఏ కలర్లో కనిపిస్తుంది అంటే చాక్లెట్ కలర్లో కనిపిస్తూ ఉంది అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ అండి, ఇక్కడ మోల్ అంటే ఇది కూడా ఒక మ్యామల్ అండి, ఒక స్మాల్ యానిమల్. ఇది కూడా చూడటానికి ఎలా ఉంటుందంటే ఈ మిజిబిల్ని పోలే ఉంటుంది అనమాట. సేమ్ అలాగే ఉండేటటువంటి ఒక మోల్, ఆ మోల్ అనేటటువంటి యానిమల్ లాగా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. He shook himself and I half expected a cloud of dust, but in fact it was not for another month that I managed to remove the last of the mud and see the otter as it were in his true color. అయితే ఆ ఓటర్ బాగా డస్టీగా మడ్తో సిమెట్రికల్ పాయింటెడ్ స్కేల్స్తో ఉంది కదా, సో అది బయటికి రాగానే ఏం చేసిందంట, తన బాడీని ఒక్కసారిగా విదిలించిందనమాట. అది విదిలించిన విధానాన్ని, దానికి వంటుకున్నటువంటి ఆ మట్టిని చూసి ఆదర్ అనుకున్నారు, సగం మట్టి రాలిపోతుందిలే అని చెప్పేసి దాని బాడీలో నుంచి అని చెప్పేసి అనుకుంటాడు. బట్ ఇన్ఫ్యాక్ట్ ఇట్ వాజ్ నాట్, కానీ అలా జరగలేదనమాట. సో ఆదరు తన బాడీలో ఉన్నటువంటి మట్టి అంతా కడగటానికి తనకి ఒక 1 month పట్టింది అని చెప్పేసి చెప్తున్నాడు. Yes, managed to remove the last of the mud and see the otter as it were in his true color. Almost 1 month. సో దాని ఒంటి మీద ఉన్నటువంటి ఆ మురికి, ఆ మట్టి, ఆ మడ్ అంతా కడిగి దాని కంప్లీట్ కలర్ని చూడటానికి ఆదర్కి 1 month పట్టింది అని చెప్పేసి చెప్తున్నారండి. మిజిబిల్ యాజ్ ఐ కాల్డ్ ద ఓటర్. సో ఈ మిజిబిల్ని మ్యాక్స్వెల్ గారు ఓటర్ అని చెప్పేసి పిలుస్తున్నారు. వాజ్ ఇన్ ఫ్యాక్ట్ ఆఫ్ అ రేస్ ప్రీవియస్లీ అన్నౌన్ టు సైన్స్. కాకపోతే ఇలాంటి మిజిబిల్ అనేటటువంటి ఒక రేస్ ఉందని చెప్పేసి సైన్స్కి అంతకుముందు తెలియదు అనమాట. అండ్ వాజ్ అట్ లెంత్ క్రిస్టెండ్ బై జువాలజిస్ట్ లిట్రోగేల్ పర్స్పిసిలిటా మ్యాక్స్వెల్లీ ఆర్ మ్యాక్స్వెల్స్ ఓటర్. అయితే సైన్స్ ఈ స్పీస్ ఒకటి ఉంది అని కనిపెట్టిన తర్వాత ఈ యానిమల్ని ఈ జువాలజిస్టులు ఏమని పిలిచేవాళ్ళంటే లిట్రోగేల్ పర్స్పిసిలిటా మ్యాక్స్వెల్లీ అని చెప్పేసి, లేదా మ్యాక్స్వెల్స్ ఓటర్ అని చెప్పేసి పిలిచేవాళ్ళు అనమాట. క్రిస్టియన్ అంటే మీకు తెలుసు, పేరు పెట్టడం, నామకరణం చేయటం అని చెప్పేసి అర్థం. For the first 24 hours, Mijibil was neither hostile nor friendly. He was simply aloof and indifferent, choosing to sleep on the floor as far as from my bed as possible.
సో ఇది మ్యాక్స్వెల్ గారి ఇంటికి వచ్చినటువంటి 24 అవర్స్ ఎలా గడిచిందంటే అదేమి అంత హాస్టిల్ అన్ఫ్రెండ్లీగా లేదు, అలాగని ఫ్రెండ్లీగా కూడా లేదు. సో అది ఒంటరిగా ఉండటము, సో నరేటర్ యొక్క బెడ్ దగ్గర నుంచి దూరంగా వెళ్ళి ఎప్పుడూ పనుకోవటము, ఆ ఫ్లోర్ మీద పనుకోవటము, కొంచెం ఒంటరిగా ఉండటము ఇలాగే ఉండేదన్నమాట. నేల మీద ఎప్పుడు దూరంగా సాధ్యమైన దూరంగా వెళ్ళి పనుకోవటము అలాగే చేసింది, కానీ ఫ్రెండ్లీగా లేదు, అలాగని అన్ఫ్రెండ్లీగా కూడా లేదు అని చెప్పేసి చెప్తున్నారు మ్యాక్స్వెల్. The second night, Mijibil came onto my bed in the small hours and remained asleep in the crook of my knees until the servant brought tea in the morning. And during the day, he began to lose his apathy and take a much too keen interest in his surroundings. సో ఆ 24 అవర్స్ గడిచిన తర్వాత ఆ సెకండ్ నైట్ మిజిబుల్ ఏం చేసింది, నెరేటర్ యొక్క బెడ్రూమ్లోకి వచ్చేసింది. నెరేటర్ బెడ్ మీదకి ఎక్కేసి నెరేటర్ యొక్క మోకాల మీద పనుకుంది అని చెప్పేసి చెప్తున్నాడు. ఎప్పటి వరకు ఆ సర్వెంట్స్ టీ తీసుకొచ్చే వరకు కూడా, ఉదయం ఆ టీ తీసుకొని వచ్చినప్పుడు లేచి చూస్తే అది నెరేటర్ యొక్క బెడ్ మీదే ఉంది అని చెప్పేసి చెప్తున్నాడు. అంతేకాకుండా అది తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాల మీద కొంచెం ఇంట్రెస్ట్ చూపించడం స్టార్ట్ చేసింది అని చెప్పేసి చెప్తున్నారండి ఇక్కడ. I made a body belt for him and took him on a lead to the bathroom, where for half an hour he went wild with joy in the water, plunging and rolling in it, shooting up and down the length of the bathtub underwater and making enough slosh and splash for a hippo. సో నరేటర్ మ్యాక్స్వెల్ గారు ఏం చేశారు, మిజిబిల్ కోసం ఒక బాడీ బిల్ట్ని తయారు చేశాడు. సో దానికి ఒక రోప్ అనేది కట్టేసి ఆ రోప్ పట్టుకొని బాత్రూమ్కి తీసుకెళ్ళాడంట. సో ఎప్పుడైతే బాత్రూమ్కి తీసుకెళ్ళాడో ఆ బాత్రూంలో ఉన్నటువంటి టబ్బు ఆ వాటర్ని చూసి మిజిబిల్ ఆనందంతో వెంటనే నీటిలో మునిగిపోయి దానిలోకి బాగా ఎంజాయ్ చేసిందనమాట. అంతేకాదు ఈ బాత్ టబ్లో అడుగు భాగాన్ని పైకి అలాగా జంప్ చేస్తూ ఉందన్నమాట వాటర్లో. బాగా చాలా ఒక వైల్డ్ ఎంజాయ్మెంట్ అనేటటువంటిది వాటర్లో డొల్లటము, మునగటము, తేలటము, దాని మీద స్ప్లాష్ చేయటము, సో నీటిని కొట్టడము, నీటిని అలాగా చిందించటము, ఒక వాటర్లో హిప్పో ఎంత ఆనందపడుతుందో అలాగా చాలా బాగా ఎంజాయ్ చేసింది అని చెప్పేసి చెప్తున్నాడు. వాటర్లో బాగా ఆడింది ఈ ఆటర్ అని చెప్పేసి చెప్తున్నారు. దిస్ ఐ వాజ్ టు లెర్న్ ఈజ్ అ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఓటర్. సో వాటర్లో బాగా ఇష్టపడతాయి ఈ ఓటర్స్ అనే విషయాన్ని నెరేటర్ తెలుసుకున్నాను అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఓటర్కి ఉన్నటువంటి బాండింగు, దాని యొక్క క్యారెక్టరిక్ ఫీచర్స్, వాటర్ని చూస్తే అది ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకున్నాను అని చెప్పేసి అంటున్నాడు. ఎవ్రీ డ్రాప్ ఆఫ్ వాటర్ మస్ట్ బీ, సో టు స్పీక్, ఎక్స్టెండ్ అండ్ స్ప్రెడ్ అబౌట్ ద ప్లేస్. ఈ వాటర్లో హ్యాపీగా ఆనందంగా ఉండాలంటే సో అది ఉండేటటువంటి ప్రదేశం అంతా కూడా నీటి బొట్లతో అంటే వాటర్తో అలాగా వెదజల్లినట్టుగా విస్తరించి ఉండాలి. అది అప్పుడే హ్యాపీగా ఉంటుంది. అంటే అది ఉండే సరౌండింగ్స్ వాటర్తో ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది అనే విషయము నెరేటర్ తెలుసుకున్నాను అని చెప్పేసి అంటున్నారండి. A bowl must at once be overturned, or if it will not be overturned, be sat in and splashed until it overflows. Water must be kept on the move and made to do things. When a static it is wasted and provoking. ఒక బౌల్, వాటర్ ఉన్నటువంటి బౌల్ కనుక దానికి కనిపించిందా, సో అలా స్టాటిక్గా ఆ బౌల్ ఉండకూడదు అనమాట. దాన్ని తిరగతిప్పేస్తుంది. లేదా అది తిరగపడలేదనుకోండి, ఆ బౌల్ లోపల కూర్చొని ఆ బౌల్లో ఉన్న వాటర్ అంతా కూడా పొంగిపోయి ఫ్లోర్ మీదకి పడిపోయేదాకా ఆ బౌల్లో కూర్చొని స్ప్లాష్ అనేది చేస్తూ ఉంటుంది అనమాట, కొడతా ఉంటుంది ఆ వాటర్ని. సో ఆ వాటర్ అంతా బయటకు వచ్చేదాకా. అంటే వాటర్ విషయంలో ఈ వాటర్ అనేటటువంటిది దేనికోసము కదలకుండా ఉంటే అది దేనికి పనికి రాకుండా పోయినట్లు అనేటటువంటి ఫీలింగ్ ఉన్నట్లుగా ఇది బిహేవ్ చేస్తూ ఉంటుంది అని చెప్పేసి నెరేటర్ చేస్తాడు అనమాట. వాటర్ కదలకుండా స్టాటిక్గా అలాగే ఉంటే ఈ వాటర్కి ఇంకో కోపం వచ్చేస్తుంది అనమాట. సో ఆ వాటర్ దగ్గరికి వెళ్ళేసి స్ప్లాష్ చేయటము, పొంగేలాగా దాంట్లో కూర్చోవటము, స్ప్లాష్ చేయటం, కొట్టేయటము, లేదా దాన్ని పూర్తిగా తిరగతిప్పేయటము, ఇలాంటివి చేసి ఇది హ్యాపీగా ఫన్గా ఫీల్ అవుతూ ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు గెవెన్ మ్యాక్స్వెల్. 2 days later, Mijibil escaped from my bedroom as I entered it, and I turned to see his tail disappearing around the bend of the corridor that led to the bathroom. సో 2 రోజుల తర్వాత ఒక విషయం జరిగింది అని చెప్పి చెప్తున్నాడు. ఏంటి, మ్యాక్స్వెల్ గారు బెడ్రూమ్లోకి వెళ్ళేసరికి ఈ మిజిబిల్ బెడ్రూమ్లోంచి బయటికి హడావుడిగా పారిపోయిందనమాట. ఎక్కడికి వెళ్ళిపోతుందా అని చెప్పేసి వెనక్కి తిరిగి చూసేసరికి అది ఫాస్ట్గా వెళ్ళిపోతూ కారిడార్ వైపు ఉన్న కార్నర్ వైపు తిరుగుతూ కనిపించింది అనమాట. అంటే దాని తోక కనిపించింది, అది అప్పటికే ఎంటర్ అయింది కారిడార్లో.
సో ఆ కారిడారు ఎగ్జాక్ట్గా బాత్రూమ్ ఉన్నటువంటి ప్లేస్కి తీసుకెళ్తుంది అనమాట. సో అలాగా కారిడార్ వైపు వెళ్ళటం గమనించారు. బై ద టైమ్ ఐ గాట్ దేర్ హీ వాజ్ అప్ ఆన్ ద ఎండ్ ఆఫ్ ద బాత్ టబ్ అండ్ ఫంబ్లింగ్ ఎట్ ద క్రోమియం ట్యాప్స్ విత్ హిజ్ పాస్. నరేటర్ ఈ మెజిబుల్ని ఫాలో అయ్యాడనమాట, ఎక్కడికి వెళ్తుందా అని. ఇతను వెళ్ళేసరికి అది బాత్రూంలోకి ఎంటర్ అవ్వడం జరిగింది. బాత్రూంలో బాత్ టబ్బు అంచు మీద కూర్చొని పైన ఉన్నటువంటి ట్యాప్ని దాని కాలుతో తిప్పడానికి ట్రై చేస్తూ ఉందన్నమాట. I watched, amazed. In less than a minute, he had turned the tap for enough to produce a trickle of water, and after a moment or two, achieved the full flow. సో అది ట్యాప్ తిప్పడం చూసి మ్యాక్స్వెల్ గారు అలాగే ఆశ్చర్యంగా దానివైపు అలాగే చూస్తూ ఉండిపోయారనమాట. ఒక్క నిమిషం లోపలనే అది ఆ ట్యాప్ని తిప్పేసింది. ఒక డ్రాప్ బై డ్రాప్ వాటర్ ట్యాప్లోంచి బయటికి రావడం స్టార్ట్ అయిందనమాట. అంతేకాదు మళ్ళీ 2-3 క్షణాల్లోనే ఇక వాటర్ వస్తుందని తెలిసింది కదా, ఇలా తిప్పితే ఇక 2-3 క్షణాల్లోనే వెరీ నెక్స్ట్ మూమెంట్ ఏం చేసింది, ఆ వాటర్ని పూర్తిగా తిప్పేసింది. ఆ ట్యాప్ నుంచి ఫుల్ ధార ఆ టబ్లోకి పడిపోయేంతగా పూర్తిగా ఆ ట్యాప్ని తిప్పేసింది అనమాట. ఇదంతా చూసి మ్యాక్స్వెల్ గారికి ఆశ్చర్యం వేసింది అని చెప్పేసి చెప్తున్నారు. He had been lucky to turn the tap the right way. On later occasions, he would sometimes screw it up still tighter, chittering with irritation and disappointment at the tap's failure to cooperate. సో అయితే ఇక్కడ మిజిబుల్ అదృష్టం అనే చెప్పాలి అని చెప్పేసి అంటున్నారు మ్యాక్స్వెల్. ఎందుకంటే అది రైట్ డైరెక్షన్లోనే ట్యాప్ని తిప్పడం వల్ల వాటర్ వచ్చేసింది. అయితే కొన్నిసార్లు తర్వాత కొన్ని అకేషన్స్లో ఈ ఓటర్ ఇలా ట్యాప్ని తిప్పడానికి ట్రై చేసినప్పుడు రాంగ్ డైరెక్షన్లో తిప్పడం వల్ల అది చాలా బిగుసుకొని బాగా టైట్ అయిపోయి వాటర్ రాక, ఎంత తిప్పినా వాటర్ రాపోయేసరికి ఇది ఆ డిసప్పాయింట్తో ఇరిటేషన్తో పెద్ద పెద్దగా అరిచేది అని చెప్పేసి చెప్తున్నారు. వెరీ సూన్ మిజీ వుడ్ ఫాలో మీ వితౌట్ అ lead and come to me when I called his name. He spent most of his time in play. చాలా తక్కువ సమయంలోనే ఈ మిజిబుల్ నరేటర్కి అలవాటైంది అని చెప్పేసి చెప్తున్నాడు. ఇంతకుముందు మిజిబుల్ని ఎక్కడికైనా తీసుకెళ్లాలంటే నడుముకి పెట్టినటువంటి ఆ బెల్ట్ రూపును పట్టుకొని తీసుకెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఎలాంటి ఆ లీడ్ బెల్ట్ సహాయం అవసరం లేకుండానే అది వచ్చేస్తుంది అని చెప్పేసి చెప్తున్నాడు. అంతేకాదు మిజీ అని పేరు పెట్టి పిలిచిన వెంటనే నరేటర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది అని చెప్పేసి అన్నారు. అంతేకాదు ఇంతకుముందు చాలా డల్గా ఉండేది, స్టార్టింగ్లో ఆ ఫ్లోర్ మీద పనుకొని ఉండేది, కానీ ఇప్పుడు మ్యాక్సిమం టైము హ్యాపీగా స్పెండ్ చేస్తూ బాగా ఆడుకుంటూ ఉంది, చాలా కంఫర్టబుల్గా ఇప్పుడు ఫీల్ అవుతుంది అని చెప్పేసి చాలా తక్కువ సమయంలోనే అలవాటైంది అట్మాస్ఫియర్కి నాకు అని చెప్పేసి చెప్తున్నారు మ్యాక్స్వెల్ గారు. He spent hours shuffling a rubber ball round the room like a 4-footed soccer player using all 4 feet to dribble the ball, and he could also throw it with a powerful flick of the neck to a surprising height and distance. అయితే ఇది ఎక్కువ సమయము ఆడుకుంటూ ఉండేది అని చెప్పేసి అన్నారు కదా, అది ఎక్కువగా ఆడేటటువంటి ఆట ఏంటంటే రబ్బర్ బాల్తో ఆడేది అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో ఇది రబ్బర్ బాల్తో ఆడుకుంటూ ఉన్నప్పుడు ఎలా కనిపించేదంటే 4 పాదాలు ఉన్నటువంటి ఒక సాకర్ ప్లేయర్ లాగా కనిపించేది నాకు అని చెప్పేసి అంటున్నారు మ్యాక్స్వెల్ గారు. దాని 4 కాళ్ళను ఉపయోగించేసి ఏం చేస్తుందంటే ఈ బాల్ని దూరంగా నెట్టడానికి ట్రై చేసేదనమాట, చాలా దూరంగా నెట్టేదనమాట. అంతేకాకుండా ఇంకా ఈ బాల్ని ఫ్లిక్ అంటే చాలా త్వరగా క్విక్గా లైట్ మూమెంట్తోనే ఏం చేసేది, ఒక పవర్ఫుల్ ఫ్లిక్తోనే ఈ బాల్ని చాలా సర్ప్రైజింగ్ డిస్టెన్స్ అనమాట, చాలా దూరంగా విసిరేది, అంతేకాకుండా చాలా హైట్కి కూడా విసిరేసేది అనమాట. సో అలా చక్కగా ఆడుకుంటూ ఉండేది అని చెప్పేసి చెప్పారు. But the real play of an otter is when he lies on his back and juggles with small objects between his paws. కానీ ఈ ఓటర్ యొక్క నిజమైన ఆట ఏంటంటే అతను తన వీపు మీద పనుకున్నప్పుడు తన పాదాల మధ్యలో చిన్న చిన్న వస్తువులు కానీ ఏదైనా బాల్ కానీ పెట్టుకొని వాటితో చాలా చక్కగా ఆడుకునేది అని చెప్పేసి అంటున్నాడు అనమాట. వెల్లకిలా పనుకొని కాళ్ళతో ఏదైనా చిన్న చిన్న ఆర్టికల్స్ని వాటిని కాళ్ళ మీద పట్టుకొని ఆడటము చాలా ఇష్టపడుతుంది ఈ ఓటర్ అని చెప్పేసి చెప్పారు ఈ లైన్స్లో. Marbles were Mijibil's favorite toys for this pastime. He would lie on his back, rolling 2 or more of them up and down his wide flat belly without ever dropping one to the floor. అయితే ఈ మిజిబుల్స్కి మోస్ట్ ఫేవరెట్ టాయ్స్ ఏంటంటే ఈ మార్బుల్స్, అదే గోళీలండి. ఈ గోళీలతో బాగా టైం పాస్ చేస్తుంది అని చెప్పేసి చెప్తున్నాడు. చాలా ఇష్టమైన టాయ్స్ అంట. ఇది వెల్లకిలా పనుకొని, సో దీని బెల్లి చాలా ఫ్లాట్గా చాలా వైడ్గా ఉంటుంది కదా, ఆ బెల్లి మీద ఈ మార్బుల్స్ పెట్టుకొని ఆ మార్బుల్స్ కింద పడకుండా అటు ఇటు రోల్ అవుతూ బ్యాలెన్స్ చేస్తూ ఆ ఫ్లోర్ మీద అలాగా ఆడుకుంటుంది అనమాట. సో ఈ గేము
చాలా ఇష్టమైనటువంటి గేమ్. అంతేకాకుండా ఈ మార్బుల్స్ మిజీకి చాలా ఫేవరెట్ టాయ్స్ అని చెప్పేసి చెప్తున్నారు గెవెన్ మ్యాక్స్వెల్ గారు. The days passed peacefully at Basra, but I dreaded the prospect of transporting Mizzy to England and to Cbse. Dreaded the prospect ante was in great fear of something that would happen in the future. సో బాసరాలో ఉన్నంతకాలము మిజిబిల్తో బాగానే ఉంది. అయితే ఈ మిజిబిల్ని ఇప్పుడు ఇంగ్లాండ్కి తీసుకెళ్ళాలి. ఈ ఇంగ్లాండ్కి తీసుకెళ్ళడానికి ట్రాన్స్పోర్టింగ్ విషయంలో కానీ తీసుకెళ్లే విధానంలో కానీ మన నెరేటరు కొంచెము భయంగా ఫీల్ అయ్యాను అని చెప్పేసి అంటారు. సరే, ఎందుకు అలాగా ఏం జరిగిందో మనము చూద్దాం. రైట్, ద బ్రిటిష్ ఎయిర్లైన్ టు లండన్ వుడ్ నాట్ ఫ్లై యానిమల్స్, సో ఐ బుక్డ్ అ ఫ్లైట్ టు ప్యారిస్ ఆన్ అనదర్ ఎయిర్లైన్ అండ్ ఫ్రమ్ దేర్ టు లండన్. సో ఎందుకు అంత భయపడాల్సి వచ్చిందంటే డైరెక్ట్గా లండన్కి వెళ్ళేటటువంటి ఎయిర్లైన్స్ యానిమల్స్ని ఫ్లైట్లో తీసుకెళ్ళడానికి అనుమతి అనేది ఇవ్వలేదన్నమాట. సో కాబట్టి నెరేటర్ ఏం చేశాడు, వేరొక ఎయిర్లైన్ ప్యారిస్ వరకు వెళ్ళేటటువంటి ఎయిర్లైన్స్ ఒకటి బుక్ చేసుకొని అక్కడ ప్యారిస్ నుంచి మళ్ళీ లండన్కి వెళ్ళడానికి వేరే ఎయిర్లైన్స్ని బుక్ చేసుకొని ఆ రకంగా మిజీని ఇంగ్లాండ్ తీసుకెళ్దామని చెప్పేసి డిసైడ్ అయ్యారనమాట. ఓకే, నెక్స్ట్, ద ఎయిర్లైన్ insisted that Mizzy should be packed into a box not more than 18 inches square to be carried on the floor at my feet. సో ఈ ఎయిర్లైన్స్ ఒక విషయాన్ని అయితే గట్టిగా చెప్పారు అని చెప్పేసి అంటున్నారు మ్యాక్స్వెల్ గారు. ఏంటంటే ఈ యానిమల్ని కంపల్సరీగా ఒక బాక్స్లో ప్యాక్ చేయాలి అని చెప్పారని, ఆ బాక్స్ కూడా 18 ఇంచెస్కి మించి ఉండకూడదు అని, ఒక స్క్వేర్ షేప్లో ఉన్నటువంటి బాక్స్లోనే ప్యాక్ చేయాలి అని చెప్పేసి, అండ్ అది కూడా నెరేటర్ ఎక్కడైతే కూర్చుంటాడో అక్కడ కాళ్ళ దగ్గర పెట్టుకోవాలి అని చెప్పేసి ఇన్సిస్ట్ చేశారు అని చెప్పేసి చెప్తున్నారండి. అండ్ నెక్స్ట్, ఐ హ్యాడ్ ఎ బాక్స్ మేడ్ అండ్ అన్ అవర్ బిఫోర్ వీ స్టార్టెడ్ ఐ పుట్ మిజీ ఇన్ టు ద బాక్స్ సో దట్ హీ వుడ్ బికమ్ అకస్టమ్డ్ టు ఇట్ అండ్ లెఫ్ట్ ఫర్ హర్రీడ్ మీల్. సో వాళ్ళు చెప్పిన విధంగానే మ్యాక్స్వెల్ గారు ఒక బాక్స్ అనేది తయారు చేయడం జరిగింది. ఒక గంట ముందు వాళ్ళు స్టార్ట్ అయ్యేటటువంటి ఒక గంట ముందు మిజీని ఆ బాక్స్లో పెట్టాడనమాట. ఎందుకంటే సడన్గా తీసుకెళ్ళి బాక్స్లో పెడితే అది బాక్స్లో ఉంటుందో లేదో తెలియదు కదా, అది కొంచెం అలవాటు పడటం కోసమని ఒక గంట ముందు నుంచే మిజీని బాక్స్లో పెట్టారనమాట. సో ఇంకా 1 అవరే ఉంది అని చెప్పేసి సో మీల్ కోసం భోజనం కోసం హడావుడిగా వెళ్తారనమాట. సరే, భోజనం చేసి వచ్చేసరికి ఏం జరిగిందో చూద్దాం. వెన్ ఐ రిటర్న్ దేర్ వాజ్ an appalling spectacle. There was a complete silence from the box, but from its air holes and chinks round the lid, blood had trickled and dried. మ్యాక్స్వెల్ గారు భోజనం చేసి వచ్చేసరికి ఏం జరిగింది, ఒక భయంకరమైనటువంటి దృశ్యం కనిపించింది అని చెప్పేసి అన్నాడు. అండ్ అపేలింగ్ స్పెక్టాకిల్ అంటే షాకింగ్ సీన్. ఏంటా షాకింగ్ సీన్? దెర్ వాజ్ కంప్లీట్ సైలెన్స్ ఫ్రమ్ ద బాక్స్. ఆ బాక్స్ నుంచి ఎలాంటి శబ్దాలు రావట్లేదు, అసలు మిజిబుల్ బాక్స్లో ఉందా లేదా అన్నట్లుగా ఉందన్నమాట. But from its holes and chinks round the lid, blood had trickled and dried. దాని మూత అంచుల నుంచి ఆ ఎయిర్ హోల్స్ మధ్యలో నుంచి బ్లడ్ వచ్చినట్టుగా కనిపించింది. ఆ బ్లడ్ కూడా డ్రైడ్ అయిపోయి కనిపించింది అనమాట. సో ఒక్కసారిగా షాక్ అయిపోయారు మ్యాక్స్వెల్ గారు. నెక్స్ట్, I wiped off the lock and tore open the lid, and Mitch, exhausted and blood spattered, whimpered and caught at my leg. సో వింప్డ్ ఆఫ్ అంటే క్విక్లీ టుక్ ఆఫ్ అనమాట. సో వెంటనే నెరేటరు తాళం తీసి దాన్నంతా నీట్గా తుడిచేసి తాళం ఓపెన్ చేసేసి అది మొత్తము చించేశారనమాట. ఆ లిడ్ పైప్ ఉన్నటువంటి మొత్తము చించేసి ఓపెన్ చేసి చూస్తే లోపల బ్లడ్ కారుతూ మిజిబుల్ కనిపించిందనమాట. అది చాలా నీరసంగా ఉండి నెరేటర్ యొక్క పాదాల దగ్గరికి రావడానికి కొంచెం ట్రై చేస్తున్నట్లుగా చాలా నీరసంగా ఉన్నట్లు గమనించాడనమాట. సో తర్వాత he had turned the lining of the box to shreds when I removed the last of it so that there were no cutting edges left. It was just 10 minutes until the time of the flight and the airport was 5 miles distant. అయితే మిజిబుల్ యొక్క పరిస్థితి అంతా కూడా ఆ చింక్స్ నారో గ్యాప్స్లో నుంచి ఆ బ్లడ్ అంతా టికిల్ అయిపోయి బయటకు వచ్చేసి డ్రైడ్ అప్ అయిపోయి పరిస్థితిలో ఉంది కదా. ఇప్పుడు ఏం చేశాడు, ఈ బాక్స్ ప్రిపేర్ చేయడానికి తను యూజ్ చేసినటువంటి థింగ్స్ అన్నీ కూడా, ఆ లైన్స్ అన్నీ కూడా చిన్న వైర్స్ కావచ్చు లేకపోతే ఏదైనా కావచ్చు.
సో షార్ప్గా ఉండేటటువంటి థింగ్స్ ఏవో వీటిని ఉపయోగించేసి ఆ బాక్స్ అనేది తయారు చేశారనమాట. సో అవన్నీ కూడా బయటకు వచ్చేసి ఈ మిజీని హట్ చేసి ఉండొచ్చు, అందువలన అలాగే జరిగింది. ఇక బాక్స్ మొత్తం తీసేసి ఆ వైర్లన్నీ కట్ చేసి ఏం చేశాడు, ఆ లైనింగ్ మొత్తం తీసేసి బాక్స్ అంతా కూడా నీట్గా లాస్ట్ వరకు కూడా మొత్తం రివ్యూ చేసేసానని చెప్పేసి చెప్తున్నాడు. ఎలాంటి కటింగ్స్ లేకుండా ఎడ్జెస్ కూడా పూర్తిగా సాఫ్ట్గా చేసేసానని చెప్పేసి అంటున్నాడు. ఇదంతా చేసే సమయానికి చాలా టైం పట్టేసి ఇంకా ఫ్లైట్కి 10 minutes మాత్రమే మిగిలింది, కానీ ఆ ఎయిర్పోర్ట్ ఏమో 5 miles దూరంలో ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. సో నెక్స్ట్ అండి, I put the miserable Mijibil back into the box, holding down the lid with my hand. ఇక టైం తక్కువగా ఉందని చెప్పేసి మిజిబుల్ని మళ్ళీ ఆ బాక్స్లో పెట్టేసి ఆ లిడ్తో క్లోజ్ చేసి తాళాలేమి వేయకుండా లిడ్ మీద చేయి పెట్టేసి అలాగే ఎయిర్పోర్ట్ వైపు ఇంకా స్టార్ట్ అవుతారు నరేటర్ మ్యాక్స్వెల్. I sat in the back of the car with the box beside me as the driver tore through the streets of Basra like a ricocheting bullet. సో ఆ బాసరా వీధుల్లో ఈ డ్రైవర్ కార్ని ఒక బుల్లెట్ లాగా బాగా వీధుల్లో ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాడనమాట. టైం అయిపోతుంది అని చెప్పేసరికి నరేటరు బ్యాక్ సీట్లో ఈ బాక్స్ని తన ఒళ్ళో పెట్టుకొని కూర్చున్నాను అని చెప్పేసి చెప్తున్నాడు. ద ఎయిర్ క్రాఫ్ట్ వాజ్ వెయిటింగ్ టు టేక్ ఆఫ్. ఐ వాజ్ రష్డ్ త్రూ టు ఇట్ బై ఇన్ఫ్యూరియేటెడ్ అఫీషియల్స్. సో ఏమైంది, ఇన్ఫ్యూరియేటెడ్ అంటే వెరీ యాంగ్రీ అని, రీకో చెట్టింగ్ బుల్లెట్ అంటే బుల్లెట్ విచ్ చేంజెస్ డైరెక్షన్ ఆఫ్టర్ హిట్టింగ్ అ సర్ఫేస్, అంటే ఒక జిగ్జాగ్ మేనర్లో ఏమీ ట్రాఫిక్ అడ్డు ఉన్నా సరే ఎలా పడితే అలా తిప్పుకుంటూ ఫాస్ట్గా ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చాడు డ్రైవర్. వచ్చేసరికి ఇంకా రెడీ టు టేక్ ఆఫ్ అనమాట ఏరోప్లేన్. సో ఇంకా అలాగే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి అఫీషియల్స్ కొంచెం కోపంగా మన నెరేటర్ మీద అరిచి ఫాస్ట్గా తనని ప్లేన్లోకి తీసుకెళ్లారు అని చెప్పేసి చెప్తున్నారండి. ఓకే, లక్కీలీ ద సీట్ బుక్డ్ ఫర్ మీ వాజ్ ఎట్ ద ఎక్స్ట్రీమ్ ఫ్రంట్. I covered the floor around my feet with newspapers, rang for the air hostess and gave her a parcel of fish for me to keep in a cool place. సో అదృష్టం ఏంటంటే నరేటర్ బుక్ చేసుకున్నటువంటి సీటు చాలా ఫ్రంట్లో, ఎక్స్ట్రీమ్ ఫ్రంట్లోనే బుక్ చేసుకున్నారన్నమాట, ప్లేన్లో ఎక్కగానే కూర్చునేలాగా. అయితే తను కూర్చున్న దగ్గర తన పాదాల దగ్గర ప్లేస్ అంతా కూడా న్యూస్ పేపర్తో కవర్ చేసేసి సో మిజీని అక్కడ పెట్టుకునేలాగా న్యూస్ పేపర్స్తో కవర్ చేసుకున్నాను అనమాట. మళ్ళీ ఒక చిన్న రింగ్ అంటే ఎయిర్ హోస్టెస్ని పిలిచేసి ఆమెకి ఒక పార్సల్ ఇచ్చాడనమాట. ఆ పార్సల్ ఏంటంటే ఫిష్ అనమాట. ఎందుకంటే జర్నీలో మిజీకి ఆహారం కావాలి కాబట్టి సో ఆ ఫిష్ కొంచెం పార్సల్ చేసుకొని ఆ పార్సల్ తీసుకొని వచ్చారు. అది ఎయిర్ హోస్టెస్కి ఇచ్చేసి కొంచెం కూల్గా ఉండేటటువంటి ప్లేస్లో దీన్ని ఉంచండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగిందనమాట. I took her into my confidence about the events of the last half hour. సో ఈ లాస్ట్ హాఫ్ అవర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అన్నీ కూడా సో అవన్నీ కూడా తను ఎయిర్ హోస్టెస్తో షేర్ చేసుకున్నాడు అనమాట. ఇక్కడ టుక్ హర్ ఇన్ టు మై కాన్ఫిడెన్స్ అంటే షేర్డ్ విత్ హర్ ఎక్స్పీరియన్స్ ఆర్ సీక్రెట్స్. సో తన ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఆమెతో షేర్ చేసుకున్నాడు అనమాట. అయితే ఐ హ్యావ్ రిటైన్డ్ ద మోస్ట్ ప్రొఫౌండ్ అడ్మిరేషన్ ఫర్ దట్ ఎయిర్ హోస్టెస్. షీ వాజ్ ద వెరీ క్వీన్ ఆఫ్ హర్ కైండ్. సో అయితే సో తనకు జరిగినటువంటి విషయాలన్నీ ఎయిర్ హోస్టెస్తో షేర్ చేసుకుంటే ఆమె చాలా జాలి చూపించారనమాట. చాలా చాపి చూపించి ప్రొఫౌండ్ అడ్మిరేషన్, చాలా జాలి చూపించి ఎంతో హెల్ప్ఫుల్గా కొంచెం తన బాధనంతా షేర్ చేసుకున్నారనమాట. ఆమె చూపించినటువంటి కైండ్నెస్, ఆమె చూపించినటువంటి కొంచెం పాజిటివిటీ, ఫ్లైట్లో కొంచెం కంఫర్ట్ కలిగేలాగా ఆమె చూపించినటువంటి కొంచెం కంఫర్ట్, ఇవన్నీ కూడా నేను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. నా స్టోరీ అంతా విని నా మీద జాలి చూపించినటువంటి వ్యక్తి ఆ ఎయిర్ హోస్టెస్, నా బాధనంతా షేర్ చేసుకున్నటువంటి వ్యక్తి ఆ ఎయిర్ హోస్టెస్ అని చెప్పేసి అంటారు ఇక్కడ మ్యాక్స్వెల్ గారు. నెక్స్ట్ అండి, షీ సజెస్టెడ్ దట్ ఐ మైట్ ప్రిఫర్ టు హ్యావ్ మై పెట్ ఆన్ మై నీ and I could have kissed her hand in the depth of my gratitude, but not knowing Otters, I was quite unprepared for what followed. అయితే ఈ ఎయిర్ హోస్టెస్ హాఫ్ అన్ అవర్ ముందు జరిగిందంతా చెప్తే ఆమె అర్థం చేసుకుంది కదా, ఇక అతను ఆ మిజిబుల్ విషయంలో ఎంత 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 కాన్ఫిడెంట్గా ఉన్నారో, ఎంత ప్రికాషియస్గా ఉన్నారో, ఎంత జాగ్రత్తగా ఉన్నారో అర్థమైపోయి వెంటనే ఎయిర్ హోస్టెస్ తన మిజిబుల్ని తన మోకాల మీద లేదా తన ఒళ్ళో పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారనమాట. కావాలంటే మీరు మీ మోకాల మీద ఈ మిజిబుల్ని పెట్టుకోవచ్చండి అని చెప్పేసి ఆమె చాలా 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 కైండ్గా మాట్లాడటము నెరేటర్కి బాగా నచ్చిందనమాట. ఇంకా ఏమి ఎంత కైండ్గా ఉంది అని చెప్పేసి సో తన గ్రాటిట్యూడ్ని తెలపడానికి ఆమె చేతి మీద కిస్ చేద్దామని చెప్పేసి కూడా అనుకుంటాడనమాట, తన గ్రాటిట్యూడ్ తెలియజేయడానికి. కానీ వెరీ నెక్స్ట్ మూమెంట్ ఏం జరిగిద్దో తెలియదు, ఈ ఓటర్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుందో తెలియదు, ఈ ఓటర్ ఇంకా ఎంత డిస్టర్బెన్స్ చేస్తుందో ఫ్లైట్లో అసలు ముందు ఏం జరిగిద్దో తెలియదు. కాబట్టి తను ఓటర్ గురించి ఆలోచిస్తూ అలాగే ఉండిపోయాడు, తన హ్యాండ్ అయితే కిస్ చేయలేదనమాట.
Miji was out of the box in a flash. He disappeared at a high speed down the aircraft. సో ఈ లోపలనే మిజిబుల్ బాక్స్లోంచి బయటికి రావడం జరిగింది. చాలా స్పీడ్గా ఏరోప్లేన్లో సీట్ల కింద నుంచి పారిపోవటము జరిగింది, వెనక వైపు పారిపోవడం జరిగింది. ఇంకా అది వెళ్ళిపోతూ ఉంటే దాన్ని చూసినటువంటి జనాలు అరుస్తున్నారనమాట. ఎలాగా? దేర్ వర్ స్క్వీగ్స్ అండ్ స్ట్రీక్స్ అండ్ ఆ విమెన్ స్టూడ్ అప్ ఆన్ హర్ సీట్ స్క్రీమింగ్ అవుట్ ర్యాట్ ర్యాట్. జనాలు పెద్ద పెద్దగా అరుస్తున్నారు. ఒక విమెన్ అయితే వెనకాల కూర్చున్న ఆమె లేచి తన సీట్ నుంచి పైకి లేచి ఎలుక ఎలుక అని చెప్పేసి పెద్ద పెద్దగా అరవడం కూడా స్టార్ట్ చేసిందంట. I caught sight of Miji's tail disappearing beneath the legs of a partly white turbaned Indian. Diving for it, I missed, but found my face covered in curry. సో ఇంకా ఇక నెరేటర్ వెంటనే వెనక తిరిగి చూసేసాడు అనమాట. చూసేసరికి వెనకాల కూర్చున్నాడు అనమాట ఒక ఇండియన్. అతను పెద్ద తలపాగా పెట్టుకొని వైట్ కలర్, పార్ట్లీ వైట్ కలర్ పెద్ద తలపాగా పెట్టుకొని కూర్చున్న ఇండియన్. అతని కాళ్ళ దగ్గర మిజి తోక కనిపించేసరికి దానికోసం ఒక్కసారిగా దూకాడు అనమాట. ఆయన కాళ్ళ మధ్యలోకి దూకేసరికి అతని చేతిలో ఉన్న కర్రీలో మన నెరేటర్ ముఖము అలాగే ప్లేట్లో పడిపోయింది, కానీ మిజి మాత్రము దొరకలేదనమాట. సో ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. పర్హాప్స్ సెడ్ ద ఎయిర్ హోస్టెస్ with the most charming smile, it would be better if you resumed your seat and I will find the animal and bring it to you. ఇంకా ఇది చూసిన ఎయిర్ హోస్టెస్, ఈ డిస్టర్బెన్స్ అంతా చూసినటువంటి ఎయిర్ హోస్టెస్ చాలా మర్యాదగా మన నెరేటర్ దగ్గరకు వచ్చేసి మీరు వెళ్ళిపోయి మీరు మీ సీట్లో కూర్చోండి, నేను మీ మిజిబిల్ని వెతికి పట్టుకొని తీసుకొచ్చి మీకు ఇస్తాను సో అని చెప్పేసి చెప్తుందనమాట. ఐ రిటర్న్ టు మై సీట్, తిరిగి వచ్చేసి నా సీట్లో నేను కూర్చున్నాను అంటారు. ఐ వాజ్ క్రానింగ్ మై నెక్ ట్రయింగ్ టు ఫాలో ద హంట్ వెన్ సడన్లీ ఐ హర్డ్ ఫ్రమ్ మై ఫీట్ ద డిస్ట్రెస్డ్ చిట్టర్ ఆఫ్ రికగ్నైజేషన్ అండ్ వెల్కమ్ అండ్ మిజీ బౌండెడ్ ఆన్ టు మై నీ అండ్ బిగాన్ టు నజిల్ మై ఫేస్ అండ్ మై నెక్. సో అలాగా సీట్లోకి వచ్చి కూర్చొని అలా మెడ కొంచెము సాగదీసి వెనక్కి తిప్పేసి సో మిజీని పట్టుకుంటున్నారా లేదని చూస్తూ ఉన్నారన్నమాట. సడన్గా ఏం జరిగింది, తనకి తెలిసినటువంటి శబ్దాలే తన కాళ్ళ దగ్గర నుంచి రావటం గమనించాడు అనమాట. ఏంటా శబ్దాలు వస్తున్నాయి కాళ్ళ దగ్గర అని చెప్పి చూస్తే మిజీ అనమాట. సో ఈ మిజిబిల్ చాలా డిస్ట్రెస్డ్, అంటే చాలా పెయిన్తో ఉన్నటువంటి శబ్దాలు చేసుకుంటూ నెరేటర్ కాళ్ళ దగ్గరకు వచ్చేసిందనమాట. నెరేటరు వెల్కమ్ చేశాడు దాన్ని. వెంటనే అది నెరేటరు మోకాళ్ళ మీదకి ఎక్కి కూర్చొని నెరేటర్ యొక్క ఫేస్ మీద, మెడ మీద నజల్ అంటే బాగా జెంటిల్గా రబ్ చేయటం. డాగ్స్ కానీ యానిమల్స్ మనం పెంచుకునేవి అవి వాటి యొక్క ఫేస్తో మనల్ని రుద్దుతూ ఉంటే అలాగా నెరేటర్ ఫేస్ మీద, నెక్ మీద అలాగా నజల్ చేయటం స్టార్ట్ చేసిందనమాట. ఆఫ్టర్ an eventful journey, Maxwell and his Otter reached London where he has a flat. సో ఆ పెద్ద ప్రయాణం, ఆ ఈవెంట్ఫుల్ జర్నీ తర్వాత మ్యాక్స్వెల్, ఓటర్ ఇద్దరు కూడా లండన్కి చేరుకున్నారు. సో అక్కడ మ్యాక్స్వెల్కి ఒక ఫ్లాట్ కూడా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఎస్, మిజీ అండ్ ఐ రిమైన్ ఇన్ లండన్ ఫర్ నియర్లీ అ మంత్. సో మిజిబుల్తో పాటు మ్యాక్స్వెల్ లండన్లోనే దాదాపు ఒక నెల రోజులు ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. హీ వుడ్ ప్లే ఫర్ అవర్స్ విత్ అ సెలెక్షన్ ఆఫ్ టాయ్స్. మిజీ తనకు నచ్చినటువంటి కొన్ని బొమ్మలతోనే, తనకి బాగా ఇష్టమైనటువంటి కొన్ని సెలెక్టెడ్ టాయ్స్తోనే ఎక్కువసేపు ఆడుకునేది అని చెప్పేసి అంటున్నాడు. ఆ టాయ్స్ ఏంటంటే పింగ్ పాంగ్ బాల్స్, మార్బుల్స్, రబ్బర్ ఫ్రూట్ అండ్ టెరాపిన్ షెల్. టెరాపిన్ షెల్ అంటే ద షెల్ ఆఫ్ అ స్మాల్ టర్టిల్ ఫౌండ్ ఇన్ నార్త్ అమెరికా దట్ ఐ హ్యాడ్ బ్రాట్ బ్యాక్ ఫ్రమ్ హిజ్ నేటివ్ మార్షెస్. సో ఆ మార్షెస్, టైగ్రీస్ మార్షెస్ దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి ప్లేఫుల్ థింగ్స్ అనమాట ఇవన్నీ కూడా మిజీ కోసం. వాటితోనే ఎక్కువసేపు ఆడుకుంటూ ఉండేది అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్, విత్ ద పింగ్ పాంగ్ బాల్ హీ ఇన్వెంటెడ్ అ గేమ్ ఆఫ్ హిజ్ ఓన్. ఆ పింగ్ పాంగ్ బాల్తో తను సొంతంగా ఒక ఆటని ఇన్వెంట్ చేయడం కూడా జరిగింది అని చెప్పేసి అంటున్నాడు. విచ్ కుడ్ కీప్ హిమ్ ఎంగ్రాస్ ఫర్ అప్ టు హాఫ్ అన్ అవర్ ఎట్ ఎ టైమ్. ఎంగ్రాస్ అంటే కంప్లీట్లీ ఇంట్రెస్టెడ్. సో ఈ ఆటని మిజిబుల్ ఎలాంటి విసుగు లేకుండా దాదాపుగా హాఫ్ అన్ అవర్ ఆడుతుంది అని చెప్పేసి అంటున్నారండి. ఎస్, నెక్స్ట్ అండి, ఆ సూట్ కేస్ దట్ ఐ హ్యాడ్ టేకెన్ టు ఇరాక్ హ్యాడ్ become damaged on the journey home, so that the lid, when closed, remained at a slope from one end to other. అయితే నెరేటర్ మ్యాక్స్వెల్ ఇరాక్ తీసుకెళ్ళినటువంటి సూట్ కేసు ఇంటికి వెళ్ళే దారిలో బాగా డ్యామేజ్ అయిపోవటం వల్ల దాని మూతని మూసేసినప్పుడు అది కొంచెం ఒకవైపు హైట్గా, ఒక సైడ్ డౌన్గా, అట్లా స్లోప్గా ఉండిపోయింది అని చెప్పేసి అంటున్నాడు. ఓకే, Midge discovered that if he placed the ball on the high end, it would run down the length of the suitcase. సో ఆ సూట్ కేసుతో మిజీ ఆడుతూ ఉండేదన్నమాట. ఆ స్లోప్గా ఉన్నటువంటి సూట్ కేసు దగ్గర హై పొజిషన్లో బాల్ తీసుకుని పెట్టడం, అది లో పొజిషన్కి జారుతూ ఉంటే సో దానితో ఆడటం, ఇలాంటి ఒక గేమ్ని
డిస్కవర్ చేసి ఆ గేమ్ మిజీ ఆ సూట్ కేసుతో ఆడుతూ ఉంది అని చెప్పేసి అంటున్నారు మ్యాక్స్వెల్. నెక్స్ట్, హీ వుడ్ డాష్ రౌండ్ టు ద అదర్ ఎండ్ టు ambush its arrival, hide from it, crouching to spring up and take it by surprise, grab it and trot off with it to the high end once more. సో ఈ మెజీ ఆ హై పొజిషన్లో బాల్ పెట్టి ఆ బాల్ లో పొజిషన్కి జారుకుంటూ వచ్చే లోపల ఆ సూట్ కేసు చుట్టూ తిరిగి పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ ఆగుతుందన్నమాట. సరిగ్గా అది పడబోయే సమయానికి అక్కడే ఉండి సడన్గా పట్టేసుకుంటుంది అనమాట. అంబుష్ అన్నాడు అనమాట, అంటే టు అటాక్ సడన్లీ ఫ్రమ్ హిడెన్ పొజిషన్, అది ఆగున్న పొజిషన్ నుంచి కింద పడకుండా క్యాచ్ పట్టుకోవటం అనమాట. సో మళ్ళీ సేమ్ బాల్ తీసుకెళ్ళి మళ్ళీ హై పొజిషన్లో పెట్టి అది మళ్ళీ రోల్ అవ్వకుంటూ డౌన్ పొజిషన్కి వచ్చే సమయానికి మళ్ళీ వెళ్ళి దాన్ని కింద పడకుండా అలా పట్టుకోవటం. సో ఇలాగా మళ్ళీ చేస్తూ ఆ సూట్ కేసులో చాలా చక్కగా ఆడుకుంటూ ఉంది అని చెప్పేసి అన్నారు. అవుట్ సైడ్ ద హౌస్ ఐ ఎక్సర్సైజ్ హిమ్ ఆన్ అ లేట్ ప్రిసైజ్లీ యాజ్ ఇఫ్ హీ హ్యాడ్ బీన్ అ డాగ్. Mitch quickly developed a certain compulsive habits on these walks in the London streets, like the rituals of children who on their way to and from school must place their feet squarely on the center of each paving block. అయితే నెరేటరు ఈ మిజీని అవుట్ సైడ్ తీసుకెళ్ళాలన్నమాట. ఇంట్లో నుంచి బయటికి కొంచెం ఎక్సర్సైజ్ కోసం బయటికి తీసుకెళ్తూ ఉండేవాడిని అని చెప్పేసి అంటున్నాడు. ప్రిసైజ్లీ అంటే ఎగ్జాక్ట్గా ఎలా అంటే మనకి ఒక డాగ్ ఉంటే ఆ డాగ్ని ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఉదయం బయటికి ఎక్సర్సైజ్ కోసం ఎలా తీసుకెళ్తామో అలాగా ఈ మెజిన్ కూడా బయటికి ఎక్సర్సైజ్కి తీసుకెళ్లేవాడిని అని చెప్పేసి చెప్తున్నారు. అంతేకాకుండా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు లేదా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎలాగా వస్తూ ఉంటారంటే ఏదో ఒకటి చేస్తూ ఉంటారనమాట. వాళ్ళు జనరల్గా వచ్చారనమాట. సో దారిలో స్క్వేర్ బ్లాక్స్ ఏమైనా ఉంటే ఆ బ్లాక్స్ మీద జంప్ చేసుకుంటూ రావటం, మిడిల్లోనే కాలు వేసుకుంటూ రావటము, లేదా వచ్చేటప్పుడు దారిలో ఈ ఇంకేమైనా పోస్టులు లాంటివి కానీ పిల్లర్లు కానీ ఇలాంటివి కానీ ఉంటే వాటిని టచ్ చేసుకుంటూ జంప్ చేసుకుంటూ రావటం, ఇలాంటి కొన్ని కంపల్సివ్ హ్యాబిట్స్ని అంటే మార్చలేనటువంటి హ్యాబిట్స్ని ఈ మిజీ కొన్నిటిని అలవాటు చేసుకుంది అని చెప్పేసి చెప్తున్నారు నరేటర్. ఇంకా మస్ట్ టచ్ ఎవ్రీ 7th upright ఆఫ్ ద ఐరన్ రైలింగ్స్ ఆర్ పాస్ టు ద అవుట్ సైడ్ ఆఫ్ ఎవ్రీ 2nd ల్యాంప్ పోస్ట్. అదేవిధంగా పిల్లలు వచ్చేటప్పుడు ఒక పోస్ట్ లాంటివి ఐరన్ పిల్లర్స్ లాంటివి ఉంటే సో ఒక 6 వదిలేసి 7th టచ్ చేయడం, మళ్ళీ 6 వదిలేసి 7th టచ్ చేయడం, వాళ్ళ ఇష్టం. 7 అనే కాదు, ఇక్కడ 7 అని మెన్షన్ చేశారు. ఒకటి వదిలేసి ఒకటి టచ్ చేయడం, ఒకటి టచ్ చేయడం, ఇలా ఒక చిన్న విషయాలు మిస్చీవియస్ థింగ్స్ చేసుకుంటూ వస్తారు కదా అలాగా. లేదా ఏదైనా ఒక పెద్ద ల్యాంప్ పోస్ట్ ఉంటే ఆ ల్యాంప్ పోస్ట్ పట్టుకొని గిరిగిరా తిరగటము, లేదా కొన్ని సెకండ్స్ ఆ ల్యాంప్ పోస్ట్ దగ్గరే ఆగటము, ఇలాంటి హ్యాబిట్స్ అన్నీ కూడా మిజీ అలవాటు చేసుకుంది అని చెప్పేసి చెప్తున్నారు. Opposite to my flat was a single-state primary school, along whose frontage ran a low wall some 2 feet high. On his way home, but never on his way out, Mizzy would tug me to this wall, jump onto it, and gallop the full length of its 30 yards, to the hopeless distraction both of pupil and of staff within. అయితే నెరేటర్ ఉంటున్నటువంటి ఫ్లాట్కి ఎదురుగా ఒకే అంతస్తు కలిగినటువంటి ఒక ప్రాథమిక పాఠశాల ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఈ ప్రాథమిక పాఠశాల ముందు భాగంలో సుమారు 2 అడుగులు ఎత్తైనటువంటి ఒక చిన్న గోడ కూడా ఉందంట. అయితే ఈ మిజీ బయటికి వెళ్ళేటప్పుడు లోపలికి వచ్చేటప్పుడు ఆ గోడ దగ్గరికి రాగానే నెరేటర్ని గోడ వైపు లాగిద్దంట, తాడు పట్టుకొని ఉంటాడు కాబట్టి. లాగేసి ఆ గోడ మీదకి దూకి ఆ గోడ దాదాపుగా పొడవు 30 గజాల పొడవు ఉంటుంది కదా, ఇక దాని మీద అలాగే పరిగెడుతూ ఉంటుంది అనమాట. సో ఇది అలా చేస్తుంటే స్కూల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కానీ టీచర్స్ కానీ కొంచెము డిస్టర్బెన్స్గా ఫీల్ అవుతూ ఉండేవాళ్ళు అని చెప్పేసి అంటున్నారు. ఇట్ ఈజ్ నాట్, ఐ సపోజ్, ఇన్ ఎనీ వే స్ట్రేంజ్ దట్ ద యావరేజ్ లండనర్ షుడ్ నాట్ రికగ్నైజ్ అన్ ఓటర్, బట్ ద వెరైటీ ఆఫ్ గెసెస్ యాజ్ టు వాట్ కైండ్ ఆఫ్ యానిమల్ దిస్ మైట్ బీ కేమ్ యాజ్ సర్ప్రైజ్ టు మీ. అయితే సగటున లండన్లో నివసించే ప్రతి వ్యక్తికి ఓటర్ తెలియాలని చెప్పేసి నేనేమీ అనుకోను. ప్రతి ఒక్కరికి ఓటర్ అనేది ఒక యానిమల్ ఉంది, చూసిన వెంటనే గుర్తుపట్టాలని చెప్పేసి నేనేం అనుకోలేదు. కానీ నన్ను ఆశ్చర్యానికి గురి చేసిన విషయం ఏంటంటే ఈ ఓటర్ని చూసి వాళ్ళు చేసేటటువంటి గెస్సింగ్లు, ఇది ఏ రకమైన జంతువు కావచ్చు అనే దానిపై వాళ్ళు రకరకాల ఊహాగానాలు నన్ను ఆశ్చర్యానికి గురి చేశాయి అని చెప్పేసి అంటున్నారండి. ఓటర్స్ belong to comparatively a small group of animals called mastelins, shared by the badger, mongoose, weasel, stoat, mink and others. ఈ ఓటర్స్ అనేటటువంటి జాతి దాదాపుగా కొన్ని రకాలైనటువంటి యానిమల్కి సమూహానికి చెందినవి అని చెప్పేసి అంటాడు. అవి ఏమేంటంటే ఇవి మాస్టలిన్స్ అని,
అంతేకాకుండా బ్యాడ్జెస్, మంగోస్ అని, వీజల్స్ అని చెప్పేసి, స్టోట్, మింక్ ఇలాగా వివిధ రకాలైనటువంటి యానిమల్స్ జాతికి సంబంధించినట్టుగా ఉంటవి అని చెప్పేసి అంటారనమాట. ఈ సమూహానికి సంబంధించినవి, ఈ జాతికి చెందినటువంటిది ఓటర్ అని చెప్పేసి చెప్తున్నారు. I faced a continuous barrage of conjunctual questions that sprayed all the masterliness but the otter. More random guesses hit on a baby seal and a squirrel. Right? అయితే నెరేటర్ తను రోజు కొన్ని రకాలైనటువంటి క్వశ్చన్స్ని ఎదుర్కోవాల్సి వస్తూ ఉండేది అని చెప్పేసి అంటున్నాడు అనమాట. ఇక్కడ బ్యారేజ్ ఆఫ్ కండక్చువల్ క్వశ్చన్స్ అంటే స్ట్రీమ్ ఆఫ్ క్వశ్చన్స్ ఫిల్డ్ విత్ గెస్సెస్. వాళ్ళ గెస్సెల ద్వారా వాళ్ళు అనుకున్నటువంటి పేరు చెప్తూ రకరకాలుగా యానిమల్స్ పేర్లు చెప్పేవాళ్ళు, నన్ను అడిగేవాళ్ళు అని చెప్పేసి అంటున్నాడు. అందులో మాస్టలిన్ బట్ ద ఓటర్, అది కాకుండా ర్యాండమ్ గెస్సెస్ అనమాట. బేబీ సీల్ అని, స్క్వెరల్ అని, వివిధ రకాల ఈ మాస్టలిన్ జాతికి సంబంధించిన కాకుండా వేరే వేరే రకాల జాతులకు సంబంధించినటువంటి యానిమల్స్ పేర్లన్నీ కూడా వాళ్ళ గెస్సెస్ కింద చెప్తూ ఉండేవాళ్ళు అని చెప్పేసి అంటున్నారండి. Is that a walrus? Mister reduced me to giggles, and outside a dog show I heard a hippo, a beaver, a bear cub, a leopard one, apparently that had changed its spots, and a brontosaur. Miss was anything but an otter. అయితే ఈ రకంగా రకరకాల గెసెస్ చెప్తున్నారు. దాదాపుగా మాస్టలిన్స్కి సంబంధించినటువంటి అన్ని జాతుల యానిమల్స్ పేర్లు చెప్పారు కానీ బట్ ఓటర్ పేరు మాత్రం చెప్పేవాళ్ళు కాదనమాట. ఒకతను అడిగే ఇది బేబీ సీలా అని, స్క్వెరలా అని, అది వాల్రస్ కదా మిస్టర్ అని చెప్పేసి ఇలా అడిగేవాళ్ళు అనమాట. ఇలా అడిగిన ప్రతిసారి కూడా నెరేటర్కి నవ్వొచ్చేది, పాపం లోపల నవ్వుకునేవాడు అనమాట. ఒకసారి అవుట్ సైడ్ డాగ్ షో జరుగుతుంటే సో హిప్పర్డ్ అని చెప్పేసి ఎవరు అన్నట్లుగా విన్నాను, దీన్ని హిప్పో అని గెస్ చేసే హిప్పో అని అన్నట్లుగా విన్నాను అని కూడా చెప్తారనమాట. ఇంకొంతమంది ఇది బేవరా, బేబీ కబ్బా, లేకపోతే ఇది ఒక రకమైనటువంటి లెపర్డ్ కదా, ఈ లెపర్డ్ దాని యొక్క స్పాట్స్ అన్నీ కూడా చేంజ్ చేసుకున్నటువంటి లెపర్డ్లో ఒక జాతికి చెందినటువంటిది కదా అని చెప్పేసి, ఇంకొంతమంది బ్రాంటాసర్ అని చెప్పేసి, ఇంకొంతమంది రకరకాల పేర్లతో పిలిచేవాళ్ళు. కానీ ఒక్కరు కూడా ఇది ఓటర్ అని గెస్ చేసిన వాళ్ళే లేరు అని చెప్పేసి చెప్తున్నారండి ఇక్కడ నెరేటర్. రైట్. But a question for which I awarded the highest score came from a labor digging a hole in the street. అయితే నన్ను ఎక్కువగా ఆశ్చర్యానికి గురి చేసినటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఆ వీధిలో చివరన ఒకతను గుంట తవ్వుతూ ఉన్నాడనమాట. రోడ్డు మీద గుంట తవ్వుతూ ఉన్నటువంటి ఒక డైలీ వేజ్ లేబరరు. సో అతను అడిగినటువంటి క్వశ్చన్, ఈ ఓటర్ని చూసి అతను అడిగినటువంటి క్వశ్చన్ నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేసింది అని చెప్పేసి అంటున్నాడు. అతను ఏం క్వశ్చన్ అడిగాడు ఏంటో అనేటటువంటిది ఇక్కడ చూద్దాం. I was still far from him when he laid down his stool, put his hands on hips and began to stare. సో నేను అప్పటికి మిజిబిల్ నుంచి కొంచెం దూరంలోనే ఉన్నాను. సో మిజిబిల్ ఏమో నా ముందు నడుస్తూ ఉంది. అయితే ఆ గుంట తవ్వుతున్నటువంటి వ్యక్తి తన టూల్స్ అన్నింటిని పక్కన పెట్టేసి నడుము మీద చేతులు పెట్టుకొని ఈ మిజిబిల్ వైపు అలాగా చూస్తూ ఉన్నాడు అనమాట, దేరిపారా చూస్తూ ఉన్నాడు. సో అలా చూస్తూ అడిగాడు అనమాట. ఎలా అడిగాడు, ఏం అడిగాడో చూద్దాం. As I drew nearer, I saw his expression of surprise and affront, as though he would have me know that he was not one upon whom to play jokes. Right? అయితే నరేటరు అతని దగ్గరికి వచ్చేసాడనమాట. అతని దగ్గరికి వచ్చేసరికి ఆ డైలీ లేబరర్ ఎక్స్ప్రెషన్ అంతా మారిపోయిందనమాట. సో అతను ఏమనుకున్నాడంటే, అతను నెరేటర్ని తప్పుగా అనుకున్నాడు అనమాట. నెరేటర్ తన దగ్గరికి వచ్చేసి అతని మీద జోక్స్ వేసి కొంచెం జోక్స్ వేయడానికి వచ్చాడేమో, సో నన్ను కాస్త నా మీద సరదాగా జోక్ వేయడానికి వచ్చాడేమో అన్నట్లుగా అతని ఎక్స్ప్రెషన్ కొంచెం అవమానించేలాగా వచ్చాడా అన్నట్టుగా అనుకున్నాడు అనమాట. అతను డైలీ లేబర్ కాబట్టి నెరేటర్ వచ్చే విధానాన్ని బట్టి నెరేటర్ని తప్పుగా అనుకుంటాడు అతను. అయితే ఆ మూడ్లోనే ఉండి, నేను నా మీద నేను జోక్ వేయించుకునే రకం కాదు. సో లెట్ మీ నో దట్ హీ వాజ్ నాట్ వన్ అపాన్ హూమ్ టు ప్లే జోక్స్. సో నా మీద నేను జోకులు వేయించుకునే రకం కాదు అన్నట్లుగా అతను ఏం చేస్తాడు చూడండి. I came abreast of him, he spat, glared, and then growled out, "Here, mister, what is that supposed to be?" సో అతను వచ్చేసి అక్కడ పక్కన ఉమ్మి వేసి ఆ తర్వాత నన్ను పిలిచి ఇలా అడిగాడనమాట, మిస్టర్ అసలు ఇదేంటి అని చెప్పేసి అడిగాడనమాట. అంటే ఇంతకుముందు అందరూ కూడా వాళ్ళకి తెలిసినటువంటి పేర్లతో గెస్ చేసుకొని సరదాగా ఉండేవాళ్ళు కాదు. సో ఇతను మాత్రము అసలు ఇదేంటో తెలుసుకోవాలి అన్నట్లుగా అడుగుతాడనమాట. గెస్సింగ్ అనేది ఇవ్వకుండా అసలు ఎగ్జాక్ట్గా అదేందో తెలుసుకోవాలని చెప్పేసి అడుగుతాడు.
ఇక్కడ లాస్ట్లో మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలంటే నెరేటర్ని ఆ గుంట తవ్వే వ్యక్తి తప్పుగా అర్థం చేసుకుంటాడు. నెరేటర్ దగ్గరికి వచ్చేసరికి ఇక ఈ గుంట తవ్వే వ్యక్తి యొక్క ఎక్స్ప్రెషన్ మారిపోద్ది అనమాట. ఇతను నా మీద జోకులు వేస్తాడా, లేకపోతే నన్ను అవమానిస్తాడేమో, అలాగా దానికోసం వస్తున్నాడేమో, నేను డైలీ లేబర్ కదా, లేకపోతే ఈ యానిమల్ ఒకవేళ అందుకు తీసుకొచ్చాడేమో అన్నట్లుగా ఫీల్ అవుతాడు. కానీ నేను అలాగే నీ మీద జోకులు ఎంచుకునే రకం కాదు అన్నట్లుగా తన ఎక్స్ప్రెషన్ ఇస్తాడనమాట. సో తర్వాత కొంచెం సేపు దాన్ని తేరిపారా చూసేసి మిజిబిల్ని మిస్టర్ ఇదేంటి అని చెప్పేసి అడుగుతాడు. సో అంతటితో ఈ లెసన్ అయిపోతుందండి. థ్యాంక్ యూ.